బాబు పేరు ఆత్రేయ. ఇదిగోండి ఆంజనేయ స్వామి ఫోటో చూడండి. ఆంజనేయ స్వామి వారు ఎలా దించాడంటే ఒక్కసారి మొహం అలా చూడండి. ఆ చిన్నతనంలో ఆ బాబు వయసు 9-10 ఇయర్స్ అబ్బాయి వేదం నేర్చుకుంటూ చూడండి ఎంత కళ ఉంటే వాళ్ళలోని ఇలా దించుతారు. ఎంత అదృష్టం నిజంగా. భగవంతుడు వాళ్ళలో పిల్లలలో ఉంటారు అన్నది ఈ రకంగా కదా బయటపడతాయి. చూడండి సీతమ్మ వారంట రామయ్య. ఆ సీతమ్మ మొహం చూడండి, చూసే వేశాడు. కాకపోతే ఆ అమ్మవారు నిజంగా ఆ మొహంలో ఆ తండ్రి మీద ఒదిగిపోయి ఒక అమాయకంగా, తల్లి అమాయకురాలే కదా సీతమ్మ తల్లి. ఆ రామయ్య నేనున్నాను అనే ధైర్యంతో ఉన్న మొహం. ఆ అబ్బాయికి అది అసలు ఊహించుకొని వేశాడా, చూసి వేశాడా, తనలోనే ఆ భగవంతుడు ఉండి వేశాడా అన్నది మీకే వదిలేస్తున్నా. చూడండి ప్రతి ఒక్కటి అణువణువున ఎలా ఉందో అలానే దించాడు ఆ చిన్న అబ్బాయి. ఈ బాబు పేరు ఆత్రేయ. వేములవాడ వేద పాఠశాలలో శశాంక్తో సహా చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి శివ. ఈ బాబు పేరు శివ. ఈ బాబు కూడా వేములవాడ పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నాడు. చూడండి ఈ అబ్బాయి సూర్యుడిని వేశాడు. ఆ సూర్య భగవాన్ని చూసారా ఒకసారి దగ్గరగా చూడండి. నిజంగా సూర్యుడే వచ్చి కూర్చొని ముద్ర వేసుకొని తన్మయత్వంతో ధ్యానం చేస్తూ కూర్చున్నట్టుంది చూసారా. ఆ వెలుతురు, ఆ కలర్స్ దిద్దడం, ఆ మొహంలో చిరునవ్వు, గంభీరం, ధ్యాన మండలి ఎంత బాగా అంటే ఆ చిన్న బాబు. ఈ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది చెప్పండి. ఈ అబ్బాయిది కూడా అంతే, 9-10 ఇయర్స్ అబ్బాయి. ఇలాంటి పిల్లలకి ప్రోత్సహించండి. ఇంకా మనం ప్రోత్సహించాలంటే చాలామంది పిల్లలు టాలెంట్ తీయండి. ఇలాంటి పిల్లల్లో చాలా టాలెంట్లు ఉంటాయి. వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉంటే ఇలానే బయటకు వస్తారు. ఇప్పుడు లక్కమ్మ. ఇదిగోండి శివ గణపతిని కూడా దించాడు. కాకపోతే ఇప్పుడున్న న్యూ మోడల్ గణపతి కదా, ట్రెండింగ్ గణపతి దించాడు. చూసారా, ఎలక కూడా ట్రెండింగే. చూడకుండా వేశాడంట, ఊహించుకుంటూ వేశాడంట. ఇలా ఉంటాడంట వాడు ఊహల్లో ఉన్న గణపతి. చూడండి ప్యాంటు, షర్టు, నడుము మీద చెయ్యి, అంటే మోడల్ గణపతి. అంటే తను ఎలా ఉంటాడో గణపతి కూడా అలానే ఉంటాడని వేశాడు. ఇది లక్కమ్మని చూడండి, పల్లెటూరు పిల్ల అయిపోయింది పాప. లక్కమ్మ ఇక్కడ కూర్చొని వీళ్ళతో పాటు వేద పాఠశాల ఈరోజు పాడ్యమి. బాబుకు పెన్సిల్ అడిగి పల్లెటూరు వాతావరణం వేసింది. ఇదిగోండి పల్లెటూరులో పాక ఇల్లులు ఇలానే ఉంటాయి కదా, గడ్డి ఇల్లులు. ఈ కింద గడపకి ముగ్గులంట, పసుపు రాసి బొట్టు పెట్టింది. కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు, చిన్న చిలకలు, సూర్యభగవానుడు. ఇది వరి చేనంట. ఇక్కడ బావి, నీరు కావాలి కదా మళ్ళీ, అందుకని ఇగోండి బావి తోడుకునే చేద ఇలా వేసింది. తను కూడా ఊహించుకునే వేసింది. ఈ ముగ్గురు పిల్లలు, లక్కీ కానీ, శివ కానీ, ఆత్రేయ కానీ ఎంత చిన్న పిల్లలు. మన ఆత్రేయ శివకి, లక్కీకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇలాంటి పిల్లల్ని ముందుకి పంపించండి. అందరికీ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.